అవును, అందరు బాగున్నారండి. పొద్దున్నే చూపిస్తుందని అనుకోకండి. నేను రాత్రి అన్నీ నీట్గా చేసి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఊరు వెళ్ళాలండి. మా పెద్ద బాబు గారు రెండో అబ్బాయి పెళ్ళి అండి. చాలా దూరం వెళ్ళాలండి. 2 గంటలు 2.5 గంటలు పడుతుందండి. అందుకే పొద్దున్నే లేచానండి. లేచి ఇల్లు గుమ్మలు అయి తుడిచేసండి. నేను ఫ్రెష్ అయిపోయి మా పిల్లల్ని ఇంకా రెడీ చేయలేదులేండి. మొత్తం అంతా రెడీ అయిన తర్వాత లేపుదాము లేదా పని చేసుకునేది కదండి నన్ను. అందుకని నా పని అంతా అయిపోయిన తర్వాత లేపానండి. నేనైతే ఇల్లు గుమ్మలు అయి తుడిచేసుకున్నాండి. మా పిల్ల ఇప్పుడు లేచిందండి. నేను ఇల్లు అయి తుడుతుంటే శబ్దం వచ్చినట్టుందండి, లేచిపోయిందండి. ఇంకా దానికి బ్రష్ చేయించానండి, అంతేనే. స్నానం చేయించలేదు. ఆడికి వెళ్ళిన తర్వాత చేయించాలండి. నేనైతే రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు అలవాటు అండి, ఊరు వెళ్ళేటప్పుడు అండి పెరుగు తాగేసి వెళ్తానండి. అది ఎవరో గురువుగారు చెప్పారండి. అలా వెళ్తేనే అంత మంచి జరుగుతుందండి. ఇప్పుడు మనం వెళ్తుంటుంటే క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి కదండి. అందుకని ఆ విధంగా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పారండి. అందుకని చేస్తున్నానండి. ఎవరైనా చేసుకోవచ్చండి. ఓన్లీ మజ్జిగ స్పూన్ నోట్లో వేసుకోవడమే కదండి, అంతేనండి. దేవుడిని తలుచుకుని 1 స్పూన్ నోట్లో వేసుకొని బయలుదేరడమేనండి. బ్యాగ్లో రెడీ అయి పెట్టుకున్నానండి. ఈలోగా మా ఆయనగారు లేచండి మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర దింపేశారండి. బస్సులో ఎవరు లేరండి. మేము ఇంకా 2 ఉన్నారు, అంతేనండి. కండక్టర్ను డ్రైవర్ అండి, అంతేనండి. మేము 4 ఉన్నామండి. మా పిల్లతో కలిపి 5 అండి. అది చలికాలం కదండి. 6 అయిందండి. అయినా సరే ఎలా ఉందండి చీకటి అండి. మళ్ళీనేమో మంచు కూడానండి. బాగా ఎక్కువగా ఉందండి మంచు. అసలు చాలా చలేసిందండి బాగానే. అంటే బస్సులో ఎవరు లేరు కదండి. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు కూడా ఎవరు లేరండి. పొద్దున్నే కదా, చలికాలం ఎవరు లేరు. అందుకని జమ్మని తీసుకుపోయాడండి. అసలు ఇలా ఎక్కాం అలా దిగాం అన్నట్టు ఉందండి. భలే తీసుకుపోయాడండి. అటు ఇటు మంచు బాగా పట్టేసిందండి. చాలాను అది కనబడుతుందండి మీకు. దూరంగా ఏం కనిపించట్లేదండి అసలు. మాకైతే భయంగా కూర్చున్నామండి. మేము ఇద్దరమే కదండి ఆడవాళ్ళు, మిగతా వాళ్ళందరూ మగోళ్ళు. ఇప్పుడు అసలు రోజులు బాగాలేదు కదండి. అలాగైనా దేవుని దర్శకుని అలాగే వెళ్ళిపోయామండి. ఒక దగ్గరేమో ఆపాడండి. ఒక దగ్గర ఆపి 4-5 మళ్ళీ ఎక్కారు, అంతేనండి. ఇప్పుడు వరకు బిక్కు అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మయ్య అనిపించిందండి. ఇలాగ మా ఊరు కూడా వచ్చేసిందండి. వచ్చేసేటప్పటికే అందరూ రెడీ అయిపోయాయండి. స్నానాలు గట్రా చేసి టిఫిన్లు చేస్తున్నారండి. పక్కన టిఫిన్లు పక్కన వంటలు చేస్తున్నారండి. ఇవాళ సాంబార్ ఇడ్లీ అండి, శనగగుళ్ళు పచ్చడి చేస్తున్నారంటండి. వంటలు చేసేవాళ్ళు వస్తారంటండి. టిఫిన్లు మాత్రం మనం చేసుకోవాలని చెప్పారండి. ఎవరికి తోచినాలు చేసుకుంటూ కూర్చున్నారండి. వాళ్ళ పక్కనేమో సాంబార్ చేస్తున్నారండి, పక్కనేమో కూరగాయలు కోసేవాళ్ళు కోస్తున్నారండి. ఇందులోకి మా ఆడబడుచు పిల్లండి వాళ్ళందరూ. ఈలోగా నేను వీడియో తీస్తున్నానండి. సాంబార్ ఎలాగ వెరైటీగా చేస్తున్నారు ఏంటని. ఓన్లీ టమాటాలు ఉల్లిపాయలు పచ్చడిగా వేసారండి, అంతేను. తర్వాత సాంబార్ పొడి వేసారండి, అంతేనండి. సాంబార్ ఇడ్లీ బాగుందండి టేస్టు. నేను ఇదే ఫస్ట్ టైం అండి. అంటే తెలంగాణ పల్లెటూరు పెళ్ళి చూడలేదండి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. మా పిల్ల ఉన్నప్పుడు చూశానండి ఇలాంటి పెళ్ళి. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నానండి. మళ్ళీ మా పిల్ల చూస్తుందండి. ఇంటి ముందు పచ్చగా పందిర్లు వేసి ఇలాగ ముగ్గులేసి, ఆ జాజి అంటారు కదండి, అది రాసి ముగ్గులేసి చేయడం ఇదే నేను చూడడం అండి. తెలంగాణ పల్లెటూరులో పెళ్ళి నేను చూడలేదండి. అసలు ఇప్పుడు ఎవరు వేస్తున్నారండి పల్లెటూరులో కూడా. ఇక్కడ కళ్యాణ మండపాల్లో చేసేస్తున్నారు కదా. అందుకని మా బావగారు వాళ్ళ పిల్లలు అన్నారంటండి, గుమ్మలోనే చేసుకుందాము, మంచిగా పందిరేసుకుని పచ్చగా పందిరేసుకుని బాగుంటుందమ్మా అన్నారంటండి. అందుకని అలాగే చేసేస్తున్నారండి. ఈడు మా తోటికోళ్ళ అత్తగా మామ అంటండి. అండ్ మేనమామను మేనత్త అండి. మేనమామ అత్తగారంటండి. పాటలు పాడారండి. చూడండి ఎంత బాగా పాడారో. పాత పాటలండి, చాలా బాగా పాడారండి. పెద్దోళ్ళు అయినా కానీ గుర్తుపెట్టుకుని పాటలన్నీ, దేవుడి పాటలన్నీ, హారత పాటలన్నీ బాగా పాడారండి. చాలా బాగా పాడారండి. నేను మొత్తం ఉంచలేదండి, వీడియో ఎక్కువ నాకు చిన్నగా ఉంచాను. ఉంచు ఉంచు ఉంచు, అడుంచు చెప్తారు.
చిన్న చెంపిచ్చమ్మా. ఎదురొచ్చిపోయింది పక్క నుంచి పోయండి కరెక్ట్గా వస్తుంది అంతే పోయండి. మీరు ఒకరు పట్టుకోవాలి ఒకరు పోయాలి. సరికాలి పోయండి. ఇట్లా పెట్టండి. ఒక టబ్బు ఒక బకెట్. వెంకటేశ్వర కూడా ఒక వాడేడి. టబ్లో కూర్చుంది. వీళ్ళకి నీళ్ళు వదలకూడదు తల్లి పిల్లలకి. ఒరే ఉండు ఉండు మరి పోయినా ఊరు పట్టుకున్నా. దిగ దిగ. రారా పోసుకుని రారా. అమ్మాయి నీళ్ళన్నీ అయిపోయినాయా? ఇంకా జన్నాడు చిన్న. నీదే కమ్మలు. మా పిల్ల అయితే శుభ్రంగా ఆడుకుందండి. నేను అందుకే తీసుకొచ్చానండి, పిల్లలతో పాటు సరదాగా ఆడుకుంటారు కదా అని. ఇక్కడ పూలతోటి కనబడుతుంది కానీ పచ్చగా అది నేనే చేశానండి. ఎలా ఉందో చెప్పండి. ఇంకా మళ్ళీ స్నానం చేసి కూర్చోబెట్టి హార్ట్ ఇచ్చారండి. ఉంటానండి. మరి ఎలా ఉందో చెప్పేయండి కామెంట్లో.